కార్తీక మాసం వెళ్ళిపోయింది కదా, పతిదేవుడు మార్కెట్కి వెళ్ళి చికెనో మటనో ఫిషో రొయ్యో పీతో తెచ్చేస్తారే. ఈరోజు గుమగుమలాడేలాగా నోటికి రుచిగా తృప్తిగా వండి పెట్టేసి ఇంట్లో వాళ్ళందరినీ మెప్పించేద్దాం. సర్లే, నెల రోజుల నుంచి వండలేదు కదా అని నేను సిద్ధంగా కూర్చుంటే మార్కెట్కి వెళ్ళి పరోటా బంగాళదుంప తెచ్చి ఈరోజు పరోటా కర్రీ వండేసి తృప్తిగా తినేద్దాము. రేపు పొద్దుటి నుంచి అయితే స్టార్ట్ చేద్దాంలే అని పెద్ద ట్విస్టే ఇచ్చారండి పతిగారు. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటా అని మన ఆత్మారాముడికైతే సర్ది చెప్పేసుకుని బంగాళదుంప కర్రీ అయితే వండేసి చక్కగా పరోటాలు కాల్చేసి పిల్లలు మేము వేడివేడిగా అయితే తినేసాం. కానండి, నేను ఎప్పటి నుంచి ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సరిగ్గా వ్యూస్ బాగా పెరిగి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నాయి అనేటప్పటికి ఎవరో కావాలనే సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ అన్సబ్స్క్రైబ్ అయితే చేసేస్తున్నారని వాళ్ళు తెలియదు అనుకుంటున్నారు. కానీ మనకి క్రోమ్లో ఒక యాప్ అయితే ఉంటుంది, అందులో వాళ్ళ నేమ్ కూడా నాకు తెలుసు. సర్లే, వాళ్ళ నేమ్ బయట పెట్టడం ఎందుకని నేను చెప్పట్లేదు. మీకు ఒకవేళ నా వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే ఎంతో కష్టపడి వీడియోస్ తీసుకుంటుంటే మీరు